చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అది దేవుడా మా వీడియో చూసి మా కష్టాల్లో చూసి నువ్వు నిమ్మకాయ పిండుకొని చికెన్ మీద హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు అయితే మేము ఒక మంచి డిష్ అన్నమాట, అరకులో ఎంతో ఫేమస్ అయినటువంటి ఒక నాన్ వెజ్ మీకు చూపిస్తాను. చాలా మందికి తెలుసు అనమాట నాన్ వెజ్ ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ చూస్తే మనకి నోరు ఊరుతూ ఉంటది. అటువంటి డిష్ అయితే ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరం కలిపి ట్రై చేస్తున్నాము. సో అదేంటంటే బొంగులో చికెన్. చాలా మందికి తెలుసు కదా ఇది బొంగులో చికెన్. తింటుంటే మాత్రం నోరు ఊరుతూ ఉంటది, అంత బాగుంటది. సో దానికి మనం ఎట్లా చేయాలి, ఆ బొంగులను ఎట్లా కట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదైతే మనం సాపరో కట్టర్ అనమాట, మన తోటలో పని చేసుకోవడానికి అయితే అప్పుడు కొనుక్కున్నాం. అనుకోకుండా మనకి ఇప్పుడైతే బొంగులు కట్ చేయడానికి అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడట్లేదు కానీ బొంగులో చికెన్కి అయితే ఉపయోగపడుతుంది. సరే రండి చూద్దాం ఎలా కట్ చేద్దాం. బాగుంది, బాగుంది అక్కడ. బుజ్జిబాగ్ ముందు 2 అడుగులు ఎక్కువ వేసావా? అయ్యో పద్దరా 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 తీసుకుంటున్నా. ఓకే తీరింది దీపింది కిందకి. తెచ్చుకో సక్సెస్ఫుల్ గా ఎంతో కష్టపడి బొంగు అయితే కొట్టాము, కానీ తీయడం మాత్రం చాలా కష్టం అయింది. మనకి ఇప్పుడు బొంగులో చికెన్ చేయాలంటే ఈ బొంగులు ఏవైతే ఉన్నాయో మనం ఒక్కొక్క బొంగుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇగోండి ఇది మనకి క్లోజ్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చేసేటట్టుగా క్లోజ్ చేసుకుంటాం. ఓపెన్ చేసి అందులో కేజీ మాసం పడుతుంది. అది నా బొంగు. అదే చూడండి, మనం చికెన్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాం కదా, బాగా కడుక్కుందాం. బాగా కడుక్కొని వీటికి గుండెకాయలే, మా వాడు సెపరేట్గా గారకాయలు గుండెకాయలు కావాలంటున్నాడు, అందుకని చెప్పి ముందు సెపరేట్ చేస్తున్నాను. కూడా చికెన్ అంతా ఉడికిపోతుంది రోయ్. గుండెకాయలు, మిట్టకాయ, గారకాయలు మా మేనల్లుడికి చాలా ఇష్టం అనమాట. అందుకోసం చేసి అవన్నీ కూడా సెపరేట్ గా తీసుకున్నాడు. గుండెకాయలు, గారకాయలు, మిట్టకాయలు. ఇంకేమైనా కావాలా? చాలా. సరే అయితే బాగా కడిగేద్దాం. ఇది మనం కోసిన బొంగులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి అయితే బాగా క్లీన్ చేసుకుందాం. తమ్ముడు బాగా క్లీన్ చేసామ్మా. అద్భుతంగా ఉన్నాయి నీళ్ళు. మనం అయితే చికెన్ అంతా బాగా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని మనం మసాలా ఏదైతే ఉంటుందో మసాలా, అది మిగతా ఏవైతే ఉంటాయో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపేసేసి ఒక 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటే అప్పుడైతే మనకి ఈ బొంగులోని ఈ చికెన్ అయితే పెట్టుకోవడానికి అయితే రెడీ అవుతుంది. సో దానికి మనకు కావాల్సిన సామాన్లు ఏంటంటే ఫస్ట్ కొరియాండర్ పౌడర్ వేసేయమ్మా. ఇదేంటి ధనియా పొడి వేసేసాయి. గరం మసాలా వేసేయి, పట్టుకునేసి. సరే, గరం మసాలా, చికెన్ మసాలా అన్ని మనం ప్రియానే వాడుతున్నాం. ఎందుకంటే మా బామ్మర్దికి ప్రియ అంటే బాగా ఇష్టం. ప్రియా మోసం చేస్తుంది అంటే దానికి గుర్తుగా పెడుతున్నాం. ఏవైనా సరే ప్రియా కారం, ప్రియా పచ్చళ్ళు, ఏదైనా ప్రియా బ్రాండ్.
వాటర్ బాటిల్ కొత్తగా తీసుకురావాలి ఇప్పుడు అది. నా గుండెలయ్యా కారం పొడి ఇది కలపకుండా ఎప్పుడు అవసరం వచ్చేస్తుందా? ఈ శాతం ఎక్కువైపోద్ది. కర్రీ లీవ్స్, కరివేపాకు, మనకు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆయిల్ వేసి ఆయిల్ బాగా మావాడికి అలవాటు అయిపోయినట్టుంది, అందుకనే వేరే దీంట్లో వేస్తున్నాడు. అలవాట్లో పొరపాటు. ఏదైనా సరే టేస్ట్ ఎప్పుడు కూడా నిమ్మకాయ కలిపినాకే మనకి బాగా ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది. బాగా కలిపాం కదా, కలిపిన తర్వాత ఇదంతా కూడా ఒక 20 నిమిషాలు అయితే మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసి ఇలా పక్కన పెట్టాం అనుకోండి, ఆకు పెట్టేసి ఒక 20 నిమిషాలతో మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఫిల్ చేసుకుందాం. గుండెకాయలు పక్క తీసి మామూలు బాగా గుండెకాయలు గారకాయలు తీసేస్తాను, పక్కన పెట్టేస్తాను. బాగా వచ్చిన పడిరా. ఓకే ఫన్. సో ఇప్పుడైతే మనం మంట అయితే చేసుకోవాలి. దానికి కావాల్సిన సరంజామాన కర్రలు గట్ట చూడాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాయి అన్ని తీసుకుని వద్దారండి. ఫన్. అది చూడండి, ఇది మ్యారినేట్ అయిపోయింది అనమాట. తీసుకొచ్చాం. ఇప్పుడైతే మన బొంగులో వేసేసి ఆ పక్కన ఉన్నటువంటి మంటలు అయితే మనం రెడీ చేయాలి. చూడండి ఇక చక్కగా వేసుకుంటే మిరపకారం నిమ్మకాయలు వేసినాకైతే ఇదైతే మనకి మంచి ఆరెంజ్ ఫ్లేవర్లోకి అయితే కలర్ వచ్చింది. నూరు అయితే ఊరిపోతుంది అనమాట ఇప్పుడే. ఇప్పుడైతే మనకి 4 బొంగులు రెడీ అయ్యాయి అనమాట. వీటన్నిటిని కూడా మనం ఇది అరిటాకు ఉన్నదా, అరిటాకును పెట్టేసి మనం ఫుల్గా కవర్ చేసుకోవాలి. చికెన్ అంతా బయటికి రాకుండా అనమాట. అంటే ఉడికినాక కొంచెం మనకి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇగురులాగా. అదంతా కూడా బొంగు ఏదైతే ఉంటుందో ఈ పచ్చి బొంగులో ఉన్నటువంటి ఫ్లేవరు మనం కలిపినటువంటి చికెను రెండు కలిపి మ్యారినేట్ అయిన తర్వాత మనం ఏదైతే ఫైర్ చేస్తాం కదా, ఉడికిస్తాం కదా, కలిసినప్పుడు ఆ టేస్ట్ అనేది సహజసిద్ధంగా మంచి ఫ్లేవర్తో స్మెల్ బాగా వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి బొంగులో చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అంతే తప్ప మామూలుగా మనం ఇందులో ఏంటంటే ఇంకా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం. చూసారు కదా, మనం ఫ్రైలు ఇటువంటివి ఉండవు కదా. సహజ సిద్ధంగా మన పెద్దలు అందరూ కూడా ఇలాగనే వండుకునేవారు. దాంతోనే ఇదంతా కూడా టూరిస్టులు వీళ్ళందరూ కూడా అరకులో ఎక్కువగా ఉండేవారు కదా. వాళ్ళందరూ టూరిస్టులు వెళ్ళేటప్పుడు దీన్ని అయితే బాగా అలవాటు పడడం వల్ల ఇది మనకి డిష్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. చాలు. మా వాళ్ళందరూ కూడా మిట్ట మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఏదో చలికాలంలో కూర్చున్నట్టు చలి కాగుతున్నట్టు. అసలు విషయం అది కాదు, ఎంత తొందరగా అయిపోతే తొందరగా తినేద్దాంతో ఒక్కొక్కడు చేస్తుంది అనమాట. చికెన్ లో ఫ్లేవర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తున్నప్పుడు మనకి ఆ వాసన స్మెల్ అనేది చాలా బాగా నీట్ గా వస్తుంది. వాటర్ వేయలేదు, ఆల్రెడీ మన చికెన్ లో ఉంటది కదా అది. అట్లాగనే మనం ఏదైతే మనం ఏం చేసాము, మన అరిటాకులు పెట్టాం కదా, దాంట్లో ఉండే ఫ్లేవర్, అలాగే ఈ వెదురు బొంగు ఉంది కదా, వెదురు బొంగులో ఉండే ఫ్లేవర్ అన్ని కలిపి నీకు అలాగా పైకి వస్తుంది అనమాట. సతీష్, మనం ఇంత కష్టపడ్డామా, ఉదయాన్నే వెళ్ళి మనం వెదురు బొంగులు కొట్టుకొచ్చామా, అరగంట సేపు ఇది అంతా కూడా మ్యారినేట్ చేసామా, ఈ కర్రలతో ఇంచుమించుగా మనం ఈ మంట చేసేటప్పుడు 1.5 నుంచి కాలుస్తున్నామా, పైనుంచి వేడి కింద నుంచి వేడి. కానీ ఇదంతా కూడా ఒక పావు గంట అయిపోయిన తర్వాత మనం చికెన్ బయటికి తీసుకొస్తామా, అప్పుడు దాని టేస్ట్ ఉంటది. ఇదేనే కాదు, ఏదైనా సరే ఎప్పుడైనా మన కష్టంలో ఉండే ప్రతిఫలం అనేది వేరేలా ఉంటది. అంటే ఎలా ఉంటదంటే, మనం ఎంతో కష్టపడినప్పుడు మాత్రం దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మనం ఆశించినప్పుడు మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇప్పుడైతే మనకి బాగా ఉడికిపోయి అనమాట, తీసేస్తున్నాం. బాగా కాలిపోతాయి.
ఆల్రెడీ మా వాడు ఒక 3 దించాడు. బాగా కాలయ్యి ఇలా ఉండాలన్నమాట. అదే సగం సగం వెదురు బొంగులు కాలే అనుకోండి, లోపల చికెన్ అయితే బాగా ఉడకదు. చూడండి ఈ బ్రేక్స్ వచ్చాయి చూసారా, ఆ బ్రేక్స్ వచ్చేటట్టు కాలాలన్నమాట. అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికినట్టు. బొబ్బబ్బబ్బా ఏంటి ముక్కలు ఎలా ఉన్నాయి, అంత బాగా కుక్ అయిందో. అలా ముక్కలా తీస్తే జాయింట్ వచ్చింది అనమాట. ఫ్లేవర్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది. నిమ్మకాయ కోసుకొని నేను తీస్తే నీకు గాలి అటు వస్తుందని అటు వస్తుందా. మా వాళ్ళు ఆనియన్ కి చిన్న చాక్ తీసుకుంటారు అంటే ఎంత కత్తిని తీసుకొచ్చారు. చిన్న పావునైనా పెద్ద కర్త కొట్టాలంటారు కదా వాళ్ళు చూడండి ఏదో ఫాలో అవుతున్నారు. చిన్న పావునైనా పెద్ద కర్త కట్టాలట. అలాగే నిమ్మకాయ పిండుకొని చికెన్ మీద అబ్బా ముందు నిమ్మకాయ టేస్ట్గా ఉంది. వస్తుంది ఇప్పుడు గుద్దు అది. అబ్బా ఏంటి ఇది నిమ్మకాయ వర్షం కురిపిస్తున్నావు నువ్వు. మన ఊరు నిమ్మకాయ అలాగుంటారని. అదే సరే మధ్యలో పెట్టండి. వాళ్ళు చూడండి బొంగులో థమ్స్అప్ వేసుకుంటున్నారు. నాకు కూడా కొంచెం మాజా తెచ్చుకున్నాను అనమాట, కానీ పల్పిహారం సారీ చూడండి బొంగుల్లో పల్పిహారం చేసుకుంటున్నాం. ఇదైతే మందు కాదు, మీ ఎదురుగా చూపించాం కదా థమ్స్అప్ ఫాంటలు. చూడండి అసలు ముందు ఎలాగుందో చెప్పండి. అసలు బాగుంది. మసాలా బాగా చేశారు. మనం బిర్యానీ సెంటర్ పెడదాం. చూడండి చికెన్ మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చి పక్క పక్కన చిన్నగా చూడండి ఎలా ఇరిగిపోతుంది అనమాట. మేము ఉండేవని కాదు కానీ ఆ ఫీల్ ఉంటుంది తినేటప్పుడు. ఆ టేస్ట్ మసాలా మంచిగా నిమ్మకాయ పిండినప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందంటే ఒక అద్భుతం అనమాట నిజంగా. అందుకనే ఈ బొంగులో చికెన్కి మన ఆంధ్రాలో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో అయితే ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. కుమార్ ఎలా ఉందా? అబ్బా చూడరా బొంగులో చికెన్తో పల్పి ఆరెంజ్ పైన వర్షం వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది. కానీ 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 వెళ్ళిపోవాలమ్మా. అబ్బా దీనికి విశ్వ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదే అది వదిలి తల చూసుకున్నాం. నువ్వు చూస్తావరా, నువ్వు ఎందుకు చూడ చెప్పు. 3 కేజీల చికెన్ 3 నిమిషాల్లో హాంపర్ చేసాము. ఇంకా మా మేనర్కి చాలలేదంట, ఆడు రైస్ కూడా తెచ్చేసుకున్నాడు. ఇంకొంచెం రైస్ కూడా తింటున్నాడు. ఇంకా చికెన్ కావాలంటే ఇక్కడ వేస్తున్నాను. ముద్దుకో ముక్క. ఓకే చూసారు కదా మా ఫ్రెండ్స్తో పాటు బొంగులో చికెన్ తినేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఉన్న వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు పక్కన బెల్ నొక్కండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింబల్ అయితే నొక్కండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.